ఆపిచ్చినా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఇదే సభలో నిండు సభలో రికార్డు ఉన్నది. ఇంకొక అంశం వచ్చి ఈ యొక్క రాయలసీమ లిఫ్టిగరేషన్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో నేనే ఆంధ్రప్రదేశ్తో మాట్లాడిపించింది దాన్ని ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు కాదు, ఇది గత ప్రభుత్వంలోనే 2020లోనే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు న్యాయపూర్ణం చేసినందుకే ఆగిందని చెప్పి స్పష్టంగా వారి యొక్క ఖండన చూశాం. ముఖ్యమంత్రి గారు తల ఎక్కడ పెట్టుకుంటారు, రేవంత్ గారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు, ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండో అంశం చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా ఉన్నటువంటి అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి 2 మీటింగ్లని వక్రీకరిస్తూ తనకు ఉపన్యాసం కొనసాగించినాడు. దాంట్లో చాలా క్లియర్గా మినిట్స్లో రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ అన్నింటినీ కూడా కిందిది మీదికి పైంది కిందికి చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాడు. అది కూడా నిండు సభలో మినిట్స్ రికార్డ్, అది కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క స్టేట్మెంట్ ఏదో స్టాచ్యుటరీ బాడీ ఉందో జాతీయ స్థాయిలో దాన్ని కూడా మోసం చేసే విధంగా ఆ స్టేట్మెంట్ను కూడా చదివి తప్పుదో పెట్టించే విధంగా ప్రయత్నం చేసినారు. అది అపెక్స్ కౌన్సిల్ 1 and 2 వక్రీకరణ రెండో అంశం. మూడో అంశం నదీ జలాల యొక్క తాత్కాలికంగా సర్దుబాటు, ఏదైతే కృష్ణా జలాలు రేషియో అవుతున్నదో ఆ రేషియోని ఏదైతే అప్పుడు ఆ సంవత్సరం మటుకి తాత్కాలికంగా సర్దుబాటు చేసేటువంటి ఒప్పందం ఏముందో అది పర్మనెంట్ అయినట్టు శాశ్వత ఒప్పందం అయినట్టు సభను నమ్మించే ప్రయత్నం చేసి మరొకసారి మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు. అంటే పచ్చి అబద్ధాలు ఆన్ రికార్డ్ ఉన్నటువంటి స్టాచ్యుటరీ బాడీస్ ఏవైతే జాతీయ స్థాయిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పుదో పట్టించే విధంగా వాటి స్టేట్మెంట్స్ కూడా వక్రీకరించి చెప్పినాడంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామూలు నాయకుడు కాదు, పచ్చి మోసగాడని చెప్పి మరొకసారి రుజువైనది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారిని సభని మరి సభా హక్కులని వాటం కలిగించే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి వారిపైన మేము ప్రివిలేజ్ మోషన్ని మరి తీసుకోవాలని చెప్పేసి వారి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది లిఖితపూర్వకంగా. తప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయాలా స్పీకర్ గారు, ఎందుకంటే ఆధారాలతో పాటు మా దగ్గర ఉన్న ఆధారాలతో పాటు మీకు ఇచ్చినాం, లిఖితపూర్వకంగా ఇచ్చినాం, అసెంబ్లీ రికార్డులలో ఉన్నది. వారు పచ్చి అబద్ధాలు దొరికిపోయినాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి. ఏదైతే పీపీటీ మీరు ఇచ్చినారో మాకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పినాం. మేము పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, సభకు వచ్చి మాట్లాడతామని ఓపెన్ ఛాలెంజ్ చేసినాం. భయపడ్డది ప్రభుత్వం, భయపడ్డది రేవంత్ రెడ్డి మంత్రులు, ముఖ్యమంత్రి గారు మంత్రులు భయపడ్డారు మాకు పీపీటీ ఇవ్వడానికి. మైక్ ఇచ్చడానికి భయపడుతున్నాడు ఆయన. స్పీకర్ గారికి కింద సిగ్నల్ ఇచ్చి టకాటక బటన్ పెట్టుకొని మొక్కుతా ఉన్నాడు మైక్ ఇవ్వకుండా. వారేమో ఇష్టం వచ్చేట్టు మాట్లాడొచ్చంట, మీరేమో ఏం మాట్లాడొద్దంట. అంటే తప్పుని తప్పు అనడం కూడా తప్పు అయితే విపక్షాల పార్టీలు ఎందుకు ఉండాలి సభలో, ఎవరి గురించి ఉండాలి సభలో? ఇంత సభలో అది మా కౌరవ సభలాగా మారింది ఈరోజు. తెలంగాణ శాసనసభ ఒక కౌరవ సభలాగా మారింది ఈరోజు. మాట్లాడే గొంతు నొక్కేయడం మొదటి రోజే, మొదటి అంశం పట్లనే ముఖ్యమంత్రి గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా మా పైన అన్పార్లమెంటరీ లాంగ్వేజే కాదు, అబ్యూజివ్ లాంగ్వేజే కాదు, చనిపోవాలని కోరుకునేటువంటి నాయకుడు ఉంటారండి దేశంలో. ఎక్కడ పోయి వండుకోమంటాడు, శవాలు సగం కాలిపోయిన శవాలు ఉంటాయంటే ఈయనకి ఏడు విషయంలో మరి సగం కాలిపోయిన శవాలు చూపెట్టాలి వచ్చి మాకు. అంబర్పేట శ్మశాన వాటికలో సగం కాలిపోయిన శవాలు కొట్టుకొస్తే పోయి ఆడ వండుకోవాలంట పక్కకి ఆయనకు పోయి. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క నేరో మైండెడ్నెస్, యొక్క సంకుచితమైన ఆలోచనలు. వారు ఏమంటారు, ఇంకా బూడిదైపోతారంట మేము తీసేస్తే, కడుపులో విషయం పెట్టుకున్నామని చెప్తాడు. ఈ రకమైనటువంటి దిగజారు మాటలు మాట్లాడడం కాదు. మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పంటే దానికి సమాధానం చెప్పలేక మళ్ళీ మేము మైక్ తీసుకుంటే సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మేము ఆన్ రికార్డ్ ఇచ్చినాం కదా,
మీరు పీపీటీలో ఏమేమి తప్పులు చెప్పినారో, ఏ రకంగా సభను పక్కదో పట్టించినారో, ఏ రకంగా మోసం చేశారో ఆధారాలతో పాటు మేము ఇచ్చినాం కదా. ఇవ్వండి, మీరు దమ్ము ఉంటే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ ముఖ్యమంత్రి గారి పట్ల ఈరోజు మేము అవిశ్వాసం ప్రకటించడం, ఈరోజు వారి పట్ల ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినాం. ఈరోజు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు చేసి తప్పు బాబు, తప్పు మాట్లాడని చెప్పిండు. నిండు సభలో తప్పు చెప్పడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాటలా? క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకు. ఇది మొదటిసారి కాదు, ఇదే అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటూ దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సభలో తప్పకుండా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఎన్ని అవమానాలైనా భరిస్తాం, ఎన్ని ఇబ్బందులు పెట్టా భరిస్తాం, కానీ మాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ వస్తామని చెప్పేసి కూడా. ఎందుకంటే ఆ రోజు మాకు అవకాశం ఇవ్వలేదు స్పీకర్ గారు. ఈ రోజు కూడా అండి, ఈరోజు ఏం నడుస్తుంది, సభ ఏం నడుస్తుందండి, 0 అవర్ 4 గంటలు నడుపుతాడు వాడైనా. మొదటి రోజు 0 అవర్తో స్టార్ట్ చేస్తారు, సబ్జెక్ట్ లేక అంశం లేక ఈరోజు పొద్దంతా 0 అవర్ పెడుతున్నారు. తెలంగాణ శాసనం కాదు, భారతదేశం మొత్తం చరిత్ర చూస్తే ఎక్కడైనా 0 అవర్ గంటలు పెట్టుకునేటంటే ఏం సబ్జెక్ట్ లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. 0 అవర్లు అయితే సమానం చెప్పే అవసరం లేదు. 0 అవర్ అయితే ఏదో ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయొచ్చు, 0 అవర్ అయితే టైంపాస్ చేయొచ్చు. స్పష్టంగా అర్థమవుతుంది మీ చేతగానే ప్రభుత్వం మీద సమానాలు లేవు, మీద సబ్జెక్ట్ లేదు, అంశం లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ వస్తే బురద తల్లాలి, తిట్టాలి, రాకుండా చేయాలి, అడ్డు తగలాలి.